సార్ ఇది డ్రగ్స్ ఫ్రీ ఇండియా సార్, షార్ట్ ఫిలిం. డ్రగ్స్ ఫ్రీ అవును సార్. షార్ట్ ఫిల్మ్ అండి. అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. నేను మీ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్. ఈరోజు మా సోదరుడు షర్మాజ్ వలి గారు మా ఆఫీస్కి విజిట్ చేయడం జరిగింది. ఆఫీస్కి విజిట్ చేయడం కారణం ఏమంటే DF5 డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఒక షార్ట్ ఫిల్మ్ అక్టోబర్ 19th ఎన్మాక్స్ థియేటర్లో, అనంతపూర్లో ఎన్మాక్స్ థియేటర్లో 8:30కి షో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫిల్మ్ యొక్క మెయిన్ మోటివ్ ఏమంటే డ్రగ్స్ వల్ల మన ఇండియాలో యువత ఎలా వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు, ఆ సొసైటీని హార్మ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫిల్మ్ యొక్క మెసేజ్ కూడా మనకి సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఫిల్మ్ ని బాగా క్రియేట్ చేసి ఇచ్చేశారు. అందుకే ప్రతి ఒక్క పేరెంట్ అండ్ ప్రతి ఒక్క యూత్ ఈ ఫిల్మ్ ని చూడాలా, ఆ మెసేజ్ ని స్ప్రెడ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏమంటే మన ఇండియాలో డ్రగ్స్ అనేది యూత్ కి చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళు చాలా అడిక్షన్ లో వెళ్ళిపోయి చాలా పెద్ద క్రైమ్స్ కూడా చేస్తున్నారు. ఆ క్రైమ్స్ ఎటువంటివి అంటే రేప్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు. అండ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా నెగిటివిటీలో తీసుకొని వెళ్ళి మైనర్ పిల్లలు చాలా చెడిపోతున్నారండి. ఇది మన పేరెంట్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు పిల్లలకి అబ్జర్వ్ చేస్తూ ఇలాంటి ఫిల్మ్ ని అవేర్నెస్ గా క్రియేట్ చేస్తూ ఒక మంచి మోటివ్ తో తీసే ఫిల్మ్ ని మనం సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అండ్ అలానే ఈ అన్కాన్షియస్ మైండ్ లో చేసే తప్పులు ఏవైతే ఉంటాయో ఈ డ్రగ్స్ వల్లనే, ఈ డ్రగ్సే మనకి లేకుండా పోతే, ఈ డ్రగ్సే మన పిల్లలు వాళ్ళకి అలవాటు పడకుండా పోతే ఇలాంటి క్రైమ్స్ చాలా జరగకుండా మనం ప్రొటెక్ట్ చేయవచ్చు అని చెప్పి నేను ఇలానే కోరుతున్నాను. అండ్ అలానే మన ఇండియాలో అన్నిటికన్నా పవర్ఫుల్ వెపన్ ఏదన్నా ఉందంటే అది యువత అండి. ఆ యువత ఉంటేనే మన ఇండియా డెవలప్ అవుతుంది. అండ్ యువత వల్ల మనం ఏమైనా చేయవచ్చు. అండ్ అలానే ఈ యూత్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఇలాంటి వెపన్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా, సేవ్ చేసుకోవాలంటే ఈ డ్రగ్స్ వల్ల ఎవరైతే స్పాయిల్ చేసుకుంటున్నారో వాళ్ళ లైఫ్ కి దాని వల్ల మనము స్టాప్ చేయాలండి. డ్రగ్స్ ని మనం స్టాప్ చేపిస్తే మన యువతని మనము డెవలప్ చేసుకోవచ్చు, మన ఇండియాని మనం సేవ్ చేసుకోవచ్చు, మన సొసైటీ మనము చాలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి నేను ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తూ మన షర్మాజ్ వలి గారు అండ్ అలానే డైరెక్టర్ రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ రవికాంత్ గారు అండ్ పవన్ DOP గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మన షర్మాజ్ వలి గారు ఇంత మంచి ఫిల్మ్ ని వీళ్ళు సొసైటీలో తెస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫ్రమ్ అవర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అండ్ జై హింద్.